మనం ఎండలకు తట్టుకోలేక ఏం చేస్తాముల్లా ఇండ్లల్లో కూలర్లు పెట్టుకునుడో లేకపోతే ఏమన్నా చల్లగా చెట్టు నీడకి ఒరుగుడో చేస్తూ ఉంటాం. కానీ ఈ దేశంలో చూడుండ్రి ఎండలు ఎక్కువ ఉన్నాయని గా దేశంలో సర్కారు సార్లు ఏం ఆలోచన చేసిర్రో. ఈ ఎండాకాలం వచ్చిందంటేనే పానాలు అరిసేతలో పెట్టుకుంటాం. చాలా ఉడకపోతే మనిషికి తాకలేము. ఓ దిక్కు చెమటలు ఇంకో దిక్కు పనులకు పోవాలని ఆరాటం పడుతుంటారు జనాలు. గింత ఆగమాగం అవుతారు ఈ ఎండాకాలం. అంతే ఈ వేడికి పానంలో పానం ఉండదు. ఎందుకంటే పెయ్యంత చిటపట పెట్టి చేసే పని కూడా చేయబుద్ధి కాదు. ఇట్లా మనుషులకు కూడా గోస పుచ్చుకుంటుంది ఎండాకాలం అయితే. చిత్రమైంది ఏంటంటే ఇక సౌదీ అరేబియాలో కూడా ఇంతకంటే ఎక్కువ ఎండలే ఉంటాయి. వాళ్ళ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రజలందరి కోసం గాలిలో ఫ్యాన్లు పెట్టి ఫ్యాన్లతోటి నీళ్లు కొట్టుడు మొదలు పెట్టిర్రు. ఒక ఏడు అట్లా చేసేసరికి వాతావరణం మొత్తం చల్లగా అయ్యి జనాలందరూ వేడి నుంచి ఉపశమనం పొంది చల్లగా అయ్యారు. గట్లుండే అక్కడి కథ. అయితే సేమ్ గా సౌదీ అరేబియా లెక్కనే మన భారతదేశంలో కూడా గిట్లా చేస్తే బాగుంటుందని కొందరు ఈ వీడియో చూసి కామెంట్లు పెట్టిర్రు. అయితే ఇంకా కొందరు అయితే ఇట్లా చేసినాం అనుకో నీళ్లు సరిపోవు, నీటి కొరత ఎక్కువైతుందని కొందరు కామెంట్లు పెట్టిర్రు. మరి నిజమే కదరా, తాగేందుకు నీళ్లు లేవు అంటే గా దేశపోల లెక్క మనం కూడా గాలిలో పంకలు పెట్టి ఆ పంకలతోటి నీటి తుంపర్లు తప్పించి వాతావరణాన్ని చల్లబరిచి అన్ని నీళ్లు ఉన్నాయంటారా? ఇగో ఈ 15-20 రోజులు పోయిందంటే ఇక వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఏడ కుదురుతుంది అని కొందరు వీడియో కింద కామెంట్లు పెట్టిర్రు. ఇక మరి మీరేమనుకుంటారు కూడా కామెంట్ పెట్టిర్రులా.